ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సికింద్రాబాద్ ఎంజీ రోడ్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ స్టాచ్యూ ముందు కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. పేరు మార్చిరు, బిల్లు పాస్ అయింది, అయిపోయింది. బట్ నిరసన ఎందుకు ఇంకా? మహాత్మా గాంధీ గారు ప్రపంచ గురువు, శాంతికి ప్రపంచవ్యాప్తంగా ఒక దిశ నిశ్చయితకుడు, ఒక దిశా నిశ్చయం వారికి మీరేమో మన ఏది సత్యమేవ జయతే వ్యవహారాల్లో ఆయన అద్దాలు వాడతారు, గాంధీ మార్గాన్ని మాట్లాడుతూ ఉంటారు, గాంధీ చూపులను వెళ్దామంటారు. ఎందుకు మహాత్మా గాంధీ గారి పేరు ఏమి జరిగింది? నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారిని ఇప్పుడు కించపరిస్తే కానీ బీజేపీకి పుట్టగతులు లేవు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు చేయని పని చేసిరు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే మహాత్మా గాంధీ గారి పేరు ఉండకూడదు, మహాత్మా గాంధీ గారి పేరు తీయకూడదు, ఆయన నామస్మరణ ఉండకూడదని చెప్పి అనుకున్న బ్రిటిష్ వారికి బీజేపీకి ఎలాంటి దూర మార్గం లేదు, కొంత కూడా ఉంది. ఇలాంటి మార్గంలో బ్రిటిష్ వారి యొక్క నాయకత్వంలో పనిచేసిన బీజేపీ పార్టీ మళ్ళీ అదే విధానాన్ని ఎప్పుడైతే మహాత్మా గాంధీ గారి పేరు తీయడం అనేదో అప్పటి నుంచి బీజేపీ అనేది బ్రిటిష్ జనతా పార్టీ అని, బ్రిటిష్ జనతా పార్టీ అంటే బీజేపీ అని ఎప్పుడు కూడా గతంలో కానీ ఇప్పుడు కూడా మహాత్మా గాంధీ గారు ప్రపంచానికి మార్గదర్శకుడు, ఓ శాంతి దూతగా గాంధీ మార్గంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా మొత్తం ప్రపంచానికి కలిగిన నాయకుడు. అలాంటి నాయకుడిని పేరు తీయడం అంటే దీనికన్నా అన్యాయం ఇక్కడ లేదు. రామ్జీ పేరు పెడితే వచ్చినటువంటి ప్రాబ్లం ఏందని ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఏం చెప్తాను? మేము రామ్జీ గారికి వేరే పేరు పెట్టుకోవచ్చండి. మేము వద్దనమా ఎవరికన్నా? మేము వద్దనమా? మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మీరు మహాత్మా గాంధీ గారి పేరులో మీకు అంతేనే మేము చెప్పినట్టు నేను ప్రపంచానికి ఒక మార్గదర్శించిన వ్యక్తిని, అదేవిధంగా మన కోసం ఇలాంటి 75 సంవత్సరాల భారతదేశంలో మన కోసం మార్గదర్శించిన వ్యక్తిని, ప్రపంచం గుర్తించిన వ్యక్తిని మనం మర్చిపోవడం ఏంటండి? చలో రేపటి నుంచి 500 రూపాయి నోటు ఉంది, తీస్తారు అలోంచి. ఇక గాడ్సే చెప్తారా చెప్పండి. ఇక మహాత్మా గాంధీ గారిని చంపిన గాడ్సేకి మీరు వారసులు అయ్యి ఉండి ఇక దీనికైనా మంచిగా చేస్తారండి మీరు? ఇక గాడ్సే వారసులకు గాంధీ వారసులకు పోవడం ఇది. బీజేపీ నాయకులు గాడ్సే వారసులు. మీరు గాడ్సే మార్గాన్ని అనుసరిస్తున్నారు, మేము గాంధీ మార్గాన్ని అనుసరిస్తాము. మీకు సత్తా ఉంటే, మీకు దమ్ము ఉంటే గాడ్సే బొమ్మ పెట్టండి, గాడ్సే పేరు పెట్టండి మీ యొక్క వ్యవహారాలకు. కానీ మహాత్మా గాంధీ గారి పేరు తీయడం అంటే ప్రపంచాన్ని వారు గుర్తించిన నాయకత్వాన్ని, ఆ మార్గాన్ని మీరు దూషణ అవుతారు. గాడ్సే వర్సెస్ గాంధీవాదుల మధ్య వారు ఉంటుంది. అయితే ఇది గాడ్సే వర్సెస్ గాంధీవాది. మేము గాంధీ వారసులం, మేము మహాత్మా గాంధీ వారసులం, మేము ఇలా గాడ్సే వారసులం కాదు. గాడ్సే వారసుత్వం మీ ఉంది. మహాత్మా గాంధీ గారిని వద్దన్నది ఎవరు? అప్పుడు బ్రిటిష్ వారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు. అంటే బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. దీనికన్నా మేరే మార్గం లేదు, మేరే మాట లేదు. వారి వారసులు మీరే. గతంలో తెల్లదొర ఎప్పుడైతే బ్రిటిష్ వారు తరిమికొట్టిన మహాత్మా గాంధీ గారిని ఇప్పుడు కూడా బీజేపీ నాయకుల దగ్గరలో ఉంది. మీలాంటి దుర్మార్గులు, రాజ్యాంగాన్ని అవహేళించే మీలాంటి దుర్మార్గులు, మతాల పైన చుట్టుపెట్టే మీలాంటి దుర్మార్గులు, కులాల మధ్య చుట్టుపెట్టే మీలాంటి దుర్మార్గులు బీజేపీ పార్టీ వాళ్ళు. మీరు అప్పుడు చూడొచ్చు 1912లో కానీ, 1917లో కానీ, 1941లో కానీ ఏది ఉద్యమం అయిందో అల్ల కూడా బీజేపీ నాయకులు ఒక్క వ్యక్తి కూడా పాల్గొనలేరు. మీకేం తెలుసు మహాత్మా గాంధీ గురించి? స్వతంత్ర భారతదేశంలో బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు ఏ ఒక్క వ్యక్తి కూడా పాల్గొనలేదు. కాబట్టి ఇప్పుడున్న బీజేపీ పార్టీ అంటే బ్రిటిష్ జనతా పార్టీగా మేము నామకరణం చేస్తున్నాము. అది 100% నిజం. బీజేపీ నాయకులను తరిమి కొట్టే దినం దగ్గరనే ఉంది. మీకు అంతా దమ్ము ధైర్యం ఉంటే మహాత్మా గాంధీ గారి ఫోటో ఉన్న నోటు మీరు వాడకండి. 100 రూపాయల నోటు, 500 రూపాయల నోటు ఉన్నాయి కదా, వాడకండి. మీకు మహాత్మా గాంధీ ఇష్టం లేదు కదా, మీకు బీజేపీ నాయకులకు మహాత్మా గాంధీ ఇష్టం లేదు. అలాంటప్పుడు మీరు నోట్లు కూడా వాడకండి. గాడ్సే
అదేవిధంగా గాంధేయవాదం వీరిద్దరి మధ్యనే వారు ఉండబోతున్నది. ఇది బీజేపీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ అంటూ కూడా మెట్టు సాయి కుమార్ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మరికొంతమంది నేతల్లో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గాంధీ స్టాచ్యూ వద్ద మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇతర నేతలతో కూడా ఒక్కొక్కరుగా చేరుకుని వాళ్ళ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంజీ రోడ్డు మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.